వైసీపీ ప్రజా ప్రతినిధులు నాయకులు జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా విమర్శిస్తే సహించేది లేదని, విమర్శకు ప్రతి విమర్శ ఉంటుందని కాపు సద్భావన సంఘం సభ్యులు నల్లం శ్రీనివాస్, దుగ్గన బాబ్జీ, సామాజికవేత్త డాక్టర్ చిట్ల కిరణ్లు పేర్కొన్నారు. కాకినాడ కాపు కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఈ సమావేశంలో నాయకులు వరద దొరబాబు, కిషోర్, శ్రీహరి, గంగాధర్, శ్రీను, వి ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. ఏ కాపు కుటుంబాన్ని కాపాడే ఎమ్మెల్యే అని చెప్పేసి ఖచ్చితంగా బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పమనండి. నేను కాపు కుటుంబాలు 10 కుటుంబాలు కాపాడాను ఎమ్మెల్యే అయ్యాక అని వైఎస్ఆర్ పార్టీలో ఎమ్మెల్యేని కూడా ఏమన్నా కదా ధైర్యంగా వచ్చి చెప్పమనండి. ఎవరికి కూడా కాపులకి ఎవరికి కూడా ఏ ఎమ్మెల్యే కూడా న్యాయం చేయలేదు. ఏ ప్రభుత్వాలు కూడా కాపులకు న్యాయం చేయట్లేదు. ఎందుకంటే కాపులు కుర్రోళ్ళు ఇవాళ ఉద్యోగాలు లేక డ్రగ్స్ గంజాయి వాడుకుని చాలామంది చనిపోయి కుటుంబాలకు పిల్లలందరూ దూరం అయిపోయి ఉన్నారు. ముద్రగడ పద్మనాభ గారు సాధిస్తారు కాదని చెప్పేసి ఆయన నమ్ముకుని మేము వెళ్తే ఆయన మా నడి రోడ్లో దింపేసి అదే వైఎస్ఆర్ పార్టీ వచ్చిన తర్వాత కూడా అతను ఆ ప్రభుత్వాన్ని ఉపయోగించుకోకుండా ఆ యుద్ధం చేసుకుంటూ వచ్చి ఇవాళ మళ్ళీ జగన్మోహన్ రెడ్డితో ముడికడుతున్నాడంటే మా పరిస్థితి ఎలా ఉందనేది కూడా మేము కూడా అర్థం చేసుకునే పరిస్థితి ఇవాళ ఏర్పడడం జరిగింది. ఇవాళ ఇది ఒకటే చెప్తున్నాను, పూర్వం కాపులందరూ కూడా కూలి పనులకు వెళ్ళి కాయగూరలు వ్యాపారం చేసుకుని ఉప్పు అమ్ముకుని బతికి వాళ్ళు ఇవాళ ప్రతి ఇంట్లో కూడా కాపు చదువుకునే ఉన్నాడు. ఇవాళ ప్రతి ఓడికి కూడా రాజకీయం తెలుసుకున్న రోజు వచ్చింది. ఈరోజు ఖచ్చితంగా 199% పవన్ కళ్యాణ్కి కాపు జాతి అంతా కూడా జనసేన పార్టీకి ఉందని చెప్పేసి సందర్భంగా చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా ఒక ఉద్దేశం చెప్పాలి నేను, ఏదైనప్పటికీ కూడా ఏదైతే పవన్ కళ్యాణ్ గారు బరుగుపరైన వర్గాలతోనే ఉండాలన్న కాన్సెప్ట్ పెట్టుకున్నాడు ఆయన, మా ఆశయం కూడా అదే. కాకినాడలో ఇవాళ ఖచ్చితంగా చెప్తున్నాను, ఇవాళ మేము కోప కులం అనేది మాత్రం మేము బేస్గా తీసుకోము. మేము మా పెళ్ళిళ్ళలో మా సావుల్లోనే మేము క్యాష్ చూసుకుంటాం తప్పించి బయటకు వెళ్తే మాత్రం అన్ని కులాలతోటి మేము అనుబంధంగా ఉండి ఇవాళ అన్నా తమ్ముళ్ళ కింద మసులుకుంటూ మేము పవన్ కళ్యాణ్ గారికి మంచి గిఫ్ట్ ఇవ్వాలని కాకినాడలో మేము ఎదురు చూస్తూ ఉన్నాం. రేపు వచ్చి 2029లో కూడా ద్వారంపూడి చంద్రశేఖర్ గారు ఎమ్మెల్యే అవుదాం అనుకుని ఆయన అనుకుంటున్నాడమ్మో. ఖచ్చితంగా చెప్తున్నాం, మా ప్రాణాలన్నా కాకినాడలో వదులుకుంటాం కానీ ద్వారంపూడి చంద్రశేఖర్ అన్న వ్యక్తి మళ్ళీ ఎమ్మెల్యే అవడని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తూ రేపు వచ్చి రోజుల్లో 2029లో జనసేన జెండా కాకినాడలో రెవరవలాడి రోజు తీసుకొస్తానని చెప్పి సందర్భంగా చెప్పుకుంటూ ఈ కార్యక్రమాలు కాపులు అందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే అందరూ మనం బంధుమిత్రులమే, మన చుట్టాలమే, మనం కొట్టుకోవద్దు. మనం పవన్ కళ్యాణ్ గారిని అలాగ బొమ్మలాగా ఆయన చూస్తే ఆయన ఏదో రోజున సీఎం అవుతారు, సీఎం అవుతే గర్వంగా చెప్పుకునే రోజులు మనకు వస్తాయని చెప్పి సందర్భంగా ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళు ఇష్టారీతంగా విమర్శిస్తూ వాళ్ళ యొక్క అక్కసుని వెళ్ళగక్కారండి. దీనికి ముఖ్య కారణం ఆ నాయకులందరూ గతంలో వైసీపీకి పనిచేసిన వ్యక్తులని మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది. ఎందుకంటే ఆ వ్యక్తులు ఏ రోజు కులానికి ఏం చేశారో అన్నది మీ అందరికీ తెలుసు. వాళ్ళ యొక్క ఫొటోస్ కానీ ఇవన్నీ మేము ఎంక్వైరీ చేస్తే వాళ్ళు ఏ రోజు కులానికి పనిచేసిన దాఖలాలు లేవు. అట్లాగే వాళ్ళ యొక్క వ్యక్తిగత స్వలాభం కోసం కులాన్ని వాడుకున్న వ్యక్తులుగా మేము గుర్తించబడ్డాయండి. సో అలాంటి వ్యక్తులు జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి మీద అవాకులు చవాకులు పేలటం అన్నది చాలా 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 దారుణం. ఒక ముఖ్య విషయం చెప్పదలుచుకున్నానండి. జనసేన పార్టీ పెట్టింది ఒక కులానికి కుమ్మకాయాలని కాదండి, అణగారిన వర్గాలకి రాజ్యాధికారం సాధించాలని ఒకే ఒక కారణం చేత పెట్టడం జరిగింది. సో ఆ ప్రాసెస్లో పవన్ కళ్యాణ్ గారు వెళ్తుంటే కొంతమంది సోకాల్ నాయకులు తీసుకెళ్ళి ఆయన్ని కులానికి అంటగలపడం అన్నది చాలా బాధాకరం. ఇటువంటి చర్యల్ని కాపు సంఘ నాయకులుగా మేమందరం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఒక సోషల్ కాజ్ మీద అణగారిన వర్గాలకి రాజ్యాధికారం రావాలని, అలాగే బడుగు బలహీన వర్గాలకి అండగా నిలబడాలని ఈరోజు జనసేన పార్టీ పెడితే కొంతమంది వ్యక్తులు ముఖ్యంగా కాపు అని చెప్పుకునే కొంతమంది ఫ్యాబ్రికేటెడ్ నాయకులు ఆయన మీద అవాకులు చవాకులు పేలటం అన్నది చాలా దుర్మార్గం. జీవనోపాధి రావట్లేదు అని చెప్పిన ఉద్దేశంతో
ఏ పార్టీ అయితే ఉంటుందో ఆ పార్టీలోంచి ప్రజల్ని మభ్యపెడుతూ వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ వాళ్ళు చేసేటువంటి భాషల్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నామండి. ఈ రోజున గవర్నమెంట్ మనం కనుక చూస్తే కనుక అంటే కాపు పర్టికులర్గా కాపు ఇష్యూ మీద వాళ్ళు మాట్లాడారు కాబట్టి కాపులు నాయకులుగా వాళ్ళు చెప్పుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి జీవనోపాధి లేదు కాబట్టే ఈ రోజున ఇటువంటి అవాకులు చవాకులు పేలుతున్నారండి. వాళ్ళందరూ కూడాను ఏ రోజు కూడా కాపు సంఘాలకి ప్రతినిధులుగా ఉండి కాపులకి చేసినటువంటిది ఏమీ లేదు. ఈ రోజున కాపులు ఖచ్చితంగా మిగతా పెద్దలు చెప్పినట్లు ఎంతో కొంత ఎడ్యుకేటెడ్ అయ్యారు. 30 years బ్యాక్తో పోల్చుకుంటే ఈ రోజున ఎడ్యుకేటెడ్ అయ్యారు. ఖచ్చితంగా ఎంపవర్మెంట్ రావాలి, అంటే ఉద్యోగాలు రావాలి, ఎంపవర్మెంట్ రావాలి. గవర్నమెంట్ అందరికీ ఉద్యోగాలు ఇచ్చేటువంటి పరిస్థితిలో లేదు, అది అందరికీ తెలిసినటువంటి విషయమే. కానీ వీళ్ళు నిరుద్యోగంగా ఉండి, అంటే నిరుద్యోగంగా ఉండటం అంటే వీళ్ళకి ఇంతకుముందు గవర్నమెంట్లో రోజు తాయిలాలు ఏమైనా వెళ్ళాయేమో, ప్యాకెట్లో బిర్యానీ ప్యాకెట్లో లేకపోతే వేరే ప్యాకెట్లో ఏమైనా వెళ్ళాయేమో, దానివల్ల అవి అందట్లేదు అని చెప్పని ఉద్దేశంతో మాట్లాడేటువంటి బాధాకరమైనటువంటి మాటలు వాళ్ళు మాట్లాడుతున్నారు. సో వీటిని తీవ్రంగా మేము ఖండిస్తున్నామండి. గత పార్టీ అంటే మేము పవన్ కళ్యాణ్ గారితో గత 15 ఏళ్ళుగా అంటే 2008 కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ పెట్టినప్పటి నుంచి మేము ట్రావెల్ అవుతున్నాం. ఆయన పార్టీలకి అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అందరినీ, బడుగు బలహీన వర్గాలందరినీ కూడాను చేసేసినట్టు దగ్గర తీసుకున్నటువంటి మనిషి. అటువంటి మనిషి మీద వీళ్ళు ఇటువంటి అవాకులు చవాకులు పేల్చడం అనేటువంటి తప్పు అని చెప్పని ఇక్కడ ఉన్నటువంటి మేమందరం కూడా దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామండి.